కోవిడ్ సందర్భంలో దేశంతో పాటు ప్రపంచానికి ఔషధాన్ని అందించిన గొప్ప చరిత్ర హైదరాబాద్కు ఉన్నదని ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో సరోజినీ నాయుడు వనిత ఫార్మసీ మహావిద్యాలయ గ్రాడ్యుయేషన్ దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రొఫెసర్ లింబాద్రి ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీ సభ్యులు, కళాశాల అధ్యాపకులతో కలిసి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఫార్మసీ విద్యార్థులకు పట్టభద్రులు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లతో పాటు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థి దశలో గ్రాడ్యుయేషన్ డే అనేటువంటిది ఒక గొప్ప మైలురాయి. వాళ్ళు 4 ఏళ్ళు చదివిన 6 ఏళ్ళు చదివినటువంటి కోర్సు కంప్లీట్ చేసుకొని విజయవంతంగా బయట ప్రపంచానికి వెళుతున్నటువంటి ఒక గొప్ప దినం కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పాం. అట్లాగే వారిని బాగా చదివించి వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం సహాయపడ్డటువంటి వారి తల్లిదండ్రులకు కూడా అభినందనలు చెప్పాలి. మనందరికీ తెలుసు, ఫార్మసీ అనేటువంటిది ఒక గొప్ప కోర్సు. మానవ జీవన విధానానికి, ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఔషధాలను తయారు చేసే ఒక గొప్ప జనరేషన్ని ఈ వనిత సరోజినీ నాయుడు వనిత ఫార్మసీ కాలేజ్ తయారు చేస్తుంది. ఈ సరోజినీ నాయుడు వనిత ఫార్మసీ కాలేజ్ స్పాన్సర్డ్ బై ఎగ్జిబిషన్ సొసైటీ ఏదైతుందో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ తెలంగాణ. వారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, దానితో పాటు మంచి ప్లేస్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. వారికి కావాల్సినటువంటి ఇంటర్న్స్, ప్రాజెక్ట్స్ కూడా ఇస్తున్నారు. తద్వారా దేశ విదేశాలలో వీరికి మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. నాకు చాలా ఆనందం అనిపించినటువంటి అంశం ఏంటంటే, మనందరం కోవిడ్ టైంలో గమనించినాం ఔషధాలు ఎంత అవసరం ఉండేదనేది. ఔషధాల్లో ఉన్నటువంటి కల్తీ గురించి మాట్లాడుతున్నాం. కానీ భారతదేశానికి, ప్రపంచానికి ఔషధాలను అందించినటువంటి గొప్ప చరిత్ర మన హైదరాబాద్కు ఉంది. హైదరాబాద్ ఈజ్ ఏ ఫార్మా హబ్. అలాంటి హబ్లోకి మన అమ్మాయిలు అలా జాయిన్ కాబోతుంది. ఇంత వందల మంది పిల్లలు ఫామ్ టీ చేసి, ఎం ఫామ్ చేసి, బి ఫామ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళతో మాట్లాడటం కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు కాపాడే పిల్లలు, భవిష్యత్తులో అందరి ఆరోగ్యాలను కాపాడే పిల్లలు, ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించడానికి ఈ ఫార్మసీ విద్య ఉపయోగపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి అలాంటి మహాభాగ్య నిర్మాతలు మన పిల్లలు. అందుకు వారందరికీ శుభాకాంక్షలు. అలాంటి పిల్లల్ని తయారు చేసినటువంటి కళాశాలకు, అందులో పనిచేసిన ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు.